ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో ఎవరు సీఎం అయితే బాగుంటది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అయితే బాగుంది. ఎందుకు? అంటే ఈ గవర్నమెంట్ అంతగా చేసింది ఏం లేదు కదండి. ఒక 3 క్యాపిటల్స్ అన్నారు, ఒక్కడి గురించి చేయలేదు. స్పెషల్ స్టేట్ చేయలేదు, పోలవరం కంప్లీట్ చేయలేరు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వదులుతున్నారు, జాబ్ క్యాలెండర్ వదలలేదు. ఎందుకు నెక్స్ట్ ఇప్పుడున్న గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అన్ని కరెక్ట్ గానే ఇస్తున్నారా? అంటే ఇచ్చినట్టే ఇచ్చి తీసుకుంటున్నారు కదండి. అంటే నిత్యావసర వస్తువులు అన్ని పెంచేశారు కదా. పెంచకుండా అది వేరు. ఇంతకు ముందు ఉన్న చంద్రబాబు పాలించిన గవర్నమెంట్ ఎలా ఉంది, ఇప్పుడు పాలించే గవర్నమెంట్ ఎలా ఉంది? ఇప్పుడు అంతా కరప్షన్ అండి. ఏం లేదు, కరప్షన్ అండి. ఇచ్చేది 1 రూపాయి అయితే తీసుకునే 10 రూపీస్ తీసుకుంటున్నారు. షర్మిల గారు కూడా వస్తున్నారు కదా, వీళ్ళిద్దరికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? ఎవరెవరికి షర్మిల గారు షర్మిల అంటే తను వాళ్ళేం గెలిచలేరు కానీ ఓట్లు చీల్చొస్తుంది. 175 కి సీట్స్ టీడీపీకి ఎన్ని వస్తాయి అంటారు, వైసీపీకి ఎన్ని వస్తాయి? వైసీపీకి అయితే 30 నుంచి 40 మధ్యలో వస్తాయి, టీడీపీకి 130 నుంచి 135 మధ్యలో వస్తాయి. ఆంధ్రాలో ఏమైనా డెవలప్మెంట్ ఉందా? ఏం లేదు, నథింగ్. అసలు 1% కూడా లేదు. హామీలు చెప్పినట్టు ఇస్తున్నారా? ఏమి ఇస్తున్నారండి, ఇచ్చినట్టు ఇచ్చి అన్ని తీసుకుంటారు కదండి. ఇప్పుడు మాకు ఉన్నారు, ఫీజు రేస్మెంట్ అంటున్నారు, ఇస్తున్నారు. ఫస్ట్ ఇయర్ ఒక టర్మ్ కొట్టినారు. ఇప్పుడు సంవత్సరానికి 20,000 అన్నారు అమ్మ ఒడి, కానీ అది 10,000 ఇచ్చి 20,000 ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఇప్పుడు అన్ని 50% అండి. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? యంగ్స్టర్ చూడాలి ఒకసారి, తనని చూస్తే తనకి అవకాశం ఇస్తే తనకి నెక్స్ట్ టైం అనేది ఎలా అనేది తెలుస్తుందండి. పవన్ కళ్యాణ్ అండ్ టీడీపీ కలిసిపోయింది కదా, దాని మీద మీ స్పందన? డెఫినెట్లీ టూ పార్టీస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి అనుకున్నాను. జగన్ పాలనలో ఏమైనా అభివృద్ధి చెందింది? అదే ఏం జరిగిందండి, ఏం జరగదు. నేను చూసిన వరకు అయితే మా సైడే జరిగితే నేను మా సైడే ఉంటాను కదండి. ఇక్కడికి వచ్చి ఇక్కడ తీసుకున్నంత అవసరం లేదు కదా నాకు.